तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి పేర్వాట ఉత్సవం మార్చి 4వ తారీఖున జరిగింది అధ్యక్ష. ఇందులో జరిగిన ఒక సంఘటన గురించి సభకు తెలియజేయడానికి నేనున్నా అధ్యక్ష. 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అధ్యక్ష. తరతరాలుగా వస్తున్నటువంటి ఉత్సవం భజన సంకీర్తనలతో ఆనందోత్సాహాల మధ్య శోభాయాత్ర జరుగుతుంది మార్చి 4వ తారీఖున. అక్కడ తానా జంక్షన్ కి వచ్చారు అధ్యక్ష రాయచోటిలో. అక్కడ మసీదులో నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు దాడి చేశారు శోభాయాత్ర మీద. లాఠీ చార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు. ఊరేగింపులో ఉన్న భక్తుల మీద కేసులు పెట్టారు పోలీసులు. అల్లరి మూకల మీద అయితే గొడవ చేశారని కేసు పెట్టారు. హిందూ భక్తుల మీద మాత్రం హత్యాయత్నం చేశారనే కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఎస్ఐ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ రాస్తాడు అధ్యక్ష. ఆ కంప్లైంట్ లో ఆయన చెప్పేది ఏంటంటే ఊరేగింపులో ఉన్నటువంటి హిందూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అని చెప్తాడు. అయ్యా, రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే నినాదం చేయడానికి పోలీస్ అనుమతి కావాలా అని నేను హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. जानते हैं रमज़ान आ चुका है, रमज़ान चल रहा है। अब रमज़ान में जो लोग शॉपिंग करते हैं, ट्रेडिंग करते हैं, हमारे मुसलमान भाइयों लोगों, मैं आप लोगों से अपील करता हूँ कि आप लोग परचेज से मुसलमान की दुकान से करिए, ना कि कोई गैर मज़हब वाले के से मत करिए। जब वो ना हमको बाइकआउट करते हैं तो हम भी उनको बाइकआउट करना चाहिए। 1 रुपये की चीज़ क्यों ना हो, मुसलमान वाले के से खरीदिए, मुसलमान की दुकान से खरीदिए, कोई गैर कौम वाले के से लेना ही नहीं है आपको। అదే అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో గురించి మన సోడాబుడ్డి సాలేగానికి ఎన్కౌంటర్ చేసేద్దామా. ఈయన కొడుకు ఏదో నాస్తికుడంట, కమ్యూనిస్ట్ అంట. సో ఈయన కొడుకుల మనోభావాలు, మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈయన కొడుకుకి నేను నేర్తాను. కానీ భారతదేశంలో వీడు నా కొడుకులు ముస్లింలకి వాళ్ళని అటాక్ చేస్తున్నాడు అన్నమాట వీడు. అది ఎలాగనేది చెప్తాను. రారా సోడాబుడ్డి సాలేగా వచ్చాయి. రారా గజ్జుకుక్కద్దా. చూసారా, మన దేశంలో కొన్ని వందల వేల లక్షల గుళ్ళు ఉన్నాయ్యా. మన దేశంలో కొన్ని వందల వేల లక్షల హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల ముందెళ్ళి మనం డీజే పెట్టుకుని ఎగరం. మనం ఎక్కడ ఏంగా సోడాబుడ్డి సాలేగా ఒరే గాడిద కొడక అంటే దేవాలయాల ముందు డీజేలు పెట్టుకుని ఎగరరా అంటే హిందూ ఏదైనా పండగలున్నా, జులుసులున్నా, శోభాయాత్ర ఉన్నా అందరూ కలిసిపోయి మస్జిద్ ముందర, చర్చ్ ముందర నిమ్మడిపోయి డీజేలు పెట్టుకుని గింతలేస్తాం కదరా. ఎవరా లుచ్చా కొడక అంటే ప్రతి పండగకి, ప్రతి జులుసుకి, ప్రతి శోభయాత్రకి అందరూ జమ అయిపోయి డీజేని తీసుకుని వెళ్ళి మస్జిద్ ముందర, చర్చ్ ముందర నిమ్మడికేసి గిందులేస్తారు కదరా. లుచ్చా నా కొడక. वाह हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते. మస్జిదుల ముందు ఎగురుతాం లేదా చర్చిల ముందు ఎగురుతాం. దీన్ని మతోన్మాదం కాకుండా ఏమంటారు? దీన్ని ఏమంటారు?
అంటే నాస్తికులుగా మాకు ఏ దేవుడితో సంబంధం లేకపోయినా సొసైటీలో పీస్ అండ్ హార్మనీ దీన్ని దెబ్బతీయట్లేదా? విన్నారు కదా ప్రేక్షకులు, ఈ నాస్తిక కమ్యూనిస్ట్ నా కొడుకు ఏమన్నాడు, మేము నాస్తికులైనా సొసైటీలో స్పీచ్ ఆఫ్ హార్మోన్ దెబ్బతీయట్లేదా అంటున్నాడు కదా వీడు. ఒరే లుచ్చా కొడక, మీ కమ్యూనిస్టులు నాస్తికులు అనబడి లుచ్చా నా కొడుకుల దేశం ఏది? చైనా దేశం కదరా, చైనా దేశం కదరా. మళ్ళీ వాళ్ళు నాస్తికులే కదరా, కమ్యూనిస్టులే కదరా, నా కొడుకులు దేవుడు నమ్మరు కదరా. మళ్ళీ అక్కడేంద్రా మళ్ళీ నాస్తిక ముస్లిం సోదరులు మీరు బాగా వినండి. ఈ నాస్తిక కమ్యూనిస్ట్ అనేబడే లుచ్చా నా కొడుకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ నా కొడుకుల దేశం ఏది ఇప్పుడు సద్యానికి? చైనా. సో చైనాలో ఒక ముస్లింకి గడ్డం పెంచుకోవడానికి ఇవ్వరు, నమాజ్ చేసుకోవడానికి ఇవ్వరు, మస్జిద్ కట్టుకోవడానికి ఇవ్వడరా. మళ్ళీ ఎందుకు ఇవ్వడరా మళ్ళా నాస్తికుడు? వాళ్ళకి ఎందుకు ఇవ్వడరా మళ్ళా? అంటే సొసైటీలో స్పీచ్ ఆఫ్ హార్మోన్ దెబ్బతిన్నది ఇప్పుడు. అవరా చైనాలో మీ హేతువాదులు, మీ కమ్యూనిస్టులు, మీ నాస్తికులు అనబడే లుచ్చా కొడుకులు ఈ పని చేస్తున్నారు కదా. ముస్లిం సోదరులకి నమాజ్ చేయనియరు, గడ్డం పెంచుకునియరు, మస్జిద్ కట్టుకునివ్వరా. లుచ్చానా కొడక, అక్కడున్న మస్జిద్ని టాయిలెట్గా యూరినల్గా మార్చేశారా, బాత్రూమ్గా టాయిలెట్గా మార్చారా. మరి దీనికి ఏమంటావురా? అంటే మీ నాస్తికుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మీ యొక్క ప్రభావం, మీ యొక్క నాస్తికుల సంఖ్య ఎక్కువైనప్పుడు అప్పుడు ముస్లింలైనా మీరు కొడుకులు గడ్డం పెంచకూడదు, నమాజ్ చేయకూడదు ఇంకా అనే నా కొడుకులే కదా. ఇంకా మీ సంఖ్య పెరగలేదు కాబట్టి ఇప్పుడు హిందువుల మీద పడేస్తున్నారు. మాకు తెలుసులేరా మీ మీ అనేబారం. రే వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే టైంలో కావచ్చు, లేకపోతే మస్జిద్ ముందుకు వెళ్ళి మీరు వెళ్ళిపోతున్న వాళ్ళని ఎవరేమంటారు? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు 5 నిమిషాల్లో. కానీ అక్కడే అరగంట గంట సేపు అక్కడ నుంచొని డీజేలు చేస్తుంటే, గట్టి గట్టిగా జై శ్రీరామ్ అరుస్తుంటే వాళ్ళు ఇన్స్టిగేట్ అవ్వరా? చాలా బాగా చెప్పావురా సోడా బుడ్డి సాలే గాడిద కొడక లుచ్చా కొడక. మరా మస్జిద్ ముందర అరగంట గంట వరకు నింబడినట్లు నీతో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకటోది. రెండోది, రాధా మనోహర్ దాస్కి మీరు కౌంట్ ఇచ్చే వీడియోలో నువ్వు ఏమన్నావురా? ఈ దేశం హిందువులది కాదు అందరిది, మన దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ముస్లింలది, మేము వాళ్ళనే సపోర్ట్ చేస్తామన్నావు కదరా సాలే. మళ్ళా దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే ముస్లింలు అరగంట గంట సేపు మస్జిద్ ముందర నింబడి డీజేలు పెట్టి జై శ్రీరామ్ అని అరుస్తుంటే, బాగా వినరా చెవులో నాది పెట్టుకుని నువ్వు బాగా, అరగంట గంట సేపు డీజేలు పెట్టుకుని జై శ్రీరామ్ అని అరుస్తుంటే, మళ్ళీ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవిస్తున్న నీ ముస్లిం సోదరులు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ నింబడి వాళ్ళు అరగంట గంటయా మాకి ఇబ్బంది కలుగుతుందని చట్టాన్ని గౌరవించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు చదివి కొడతారు, వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొడతారు కదరా. అది కాకుండా మళ్ళీ నీ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే నీ ముస్లిం మామూళ్ళు మళ్ళీ రాళ్ళు వాటర్ బాటిల్ ఎందుకు విసిరారా మస్జిద్లో నుండి? చట్టాన్ని చేతులకు ఎందుకు ఇస్తున్నారా? రాజ్యాంగాన్ని ఎందుకు అవమానించారు? చట్టాన్ని ఎందుకు అవమానించారు? లుచ్చా నా కొడక చెప్పు, దీని గురించి మాట్లాడవు కదరా నువ్వు. ఒకవేళ అరగంటనో గంట అక్కడ నింబడినారా, ఏమో వాళ్ళకి నింబడాలనిపించింది. ఎక్కడ నింబడాలో ఎక్కడ నింబడకూడదో నువ్వు చెప్తారో సాలే. ఇది దేశం డెమోక్రటిక్ కంట్రీ అన్నావు, సెక్యులర్ కంట్రీ అన్నావు. అంటే అది రోడ్డు కదరా, పబ్లిక్ రోడ్డు కదరా, ఏ మస్జిద్కి సంబంధించింది జాగది అవరా సాలే. సో ప్రేక్షకులు ఏమంటారు దీని గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నా కొడుకు హిందూ దేశీ అనమాట. ఇక నా కొడుకు చెప్పాడు, రాధా మనోహర్ దాస్కి కౌంట్ ఇస్తేప్పుడు ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం అందరిది, నాస్తికులది, ముస్లింలది, ఈ దేశ చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బ్రతుకుతున్నా నాకు ముస్లింలే ఎక్కువ అన్నాడు ఈ నా కొడుకు. అరే లంబడి కొడక, మళ్ళీ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారా? శోభయాత్ర రాళ్ళు ఎందుకు విసురుతున్నారా?
చట్టాన్ని చేతులు తీసుకుని ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎవరా లుచ్చా కొడుకు, దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందిరా. నువ్వు మంచిగా ధ్యాస పెట్టుకో. సరే ముందు చెప్పురా, ఇంకేం చెప్తావు? ఎప్పుడైనా రానే తగ్గేదేలే. మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని మనకు నచ్చని పదాలు లేకపోతే మనకు నచ్చని విషయాల గురించి మాట్లాడుతుంటే ఇన్స్టిగేట్ అవ్వమా మనం? ఒరే లంబడి కొడక, మనం ఇంటి ముందుకు వచ్చి ఎవడైనా అంటుంటే ఇన్స్టిగేట్ అవ్వమా అంటున్నావు కదరా సాలే. మళ్ళీ వాళ్ళు ప్రతిరోజు 5 సార్లు మైక్ పెట్టి అరిచి మమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు కదరా లుచ్చా నా కొడక. దాని గురించి మాట్లాడరా మళ్ళా? రోజు మా ఇంట్లో శివునికో, విఘ్నేశ్వరునికో, వెంకటేశ్వర స్వామికో అభిషేకం నడుస్తుంటుంది మా ఇంట్లో. మేము దేవుని ఆరాధించి పూజ చేస్తుంటాం ఇంట్లో, లేదా గుడిలో. మీ ఈ నా కొడుకులు మైక్ పెట్టి అల్లాహో అక్బర్ అని అరుస్తుంటారు కదా రోజుకి 5 టైంలు. దాని అర్థం ఏంట్రా మళ్ళా? అల్లాహో అక్బర్ అని అంటే ఏం అర్థం తెలుసా నీకు? అల్లా ఒక్కడే దేవుడు, వేరెవడు దేవుడు కాదనికేసి అరుస్తుంటే మళ్ళీ మేము ఇన్స్టిగేట్ కామరా లుచ్చా కొడక? దాని గురించి మాట్లాడరా లంబడి కొడక? దాని గురించి మాట్లాడాలి కదరా. ఇంక నీకు దమ్ముంటే దాని గురించి ఒక వీడియో చేయరా? మీరు ఎందుకు అరుస్తున్నారా మైకులు పెట్టి? ఇంకొకరికి ఇన్స్టిగేట్ ఎందుకు చేస్తున్నారు మీరు? వాళ్ళు ఇన్స్టిగేట్ కారా? మీరు ఇలా మైకులు పెట్టి అరిస్తే మీ అల్లా ఒక్కడే దేవుడు, వేరెవడు దేవుడు చేయడానికి అరవడం తప్పు కదా. వాళ్ళు కూడా ఇన్స్టిగేట్ అవుతారా అని చెప్పరా? మళ్ళీ ఒక వీడియో చేయరా లుచ్చా నా కొడక, లంబడి నా కొడక, గాడిద నా కొడక. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. నచ్చదా దేవుళ్ళు అంటే? వాళ్ళు వేరే మతాన్ని ఫాలో అవుతున్నారు కదా ముస్లిమ్స్. నీకేంటి సంబంధం? నమాజ్ చేసే టైంలోనో లేకపోతే మస్జిద్ ముందుకెళ్ళి నువ్వెందుకు అరవాలి? ఒరే లుచ్చా కొడక, ఆ వీరభద్ర దేవుని శోభాయాత్ర మస్జిద్ ముందరనే నిలబెట్టి ప్రారంభించారా లుచ్చా కొడక? అక్కడ ఎక్కడి నుంచో శోభాయాత్ర 100 ఏళ్ళుగా తీస్తున్నారని నీవే చెప్పావు. 100 ఏళ్ళుగా అలాగే వస్తున్నారు వాళ్ళు. ఆ 100 ఏళ్ళుగా అలాగే వస్తున్నారు. వాళ్ళు అక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు నీకేం పని అక్కడ అంటున్నావు కదరా లుచ్చా కొడక? వాళ్ళ నమాజ్లో మస్జిద్లో చేసుకుంటారు కదా, వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకొని చెప్పు. వీళ్ళ భక్తి వీళ్ళదే, వాళ్ళ నమాజ్ వాళ్ళదే, వాళ్ళ భక్తి వాళ్ళదే. ఎవరా లుచ్చా కొడక? దాన్ని అడగడానికి నువ్వెవడరా? నువ్వెవడు పెద్దని అడగడానికి? ఈ దేశం సెక్యులర్ కాదా? డెమోక్రటిక్ కంట్రీ కాదురా? ఎవరా చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరిచినందుకు గాను చక్కగా ప్రభుత్వం ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఎవరెవరైతే ఉన్నారో, ఇన్స్టిగేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టింది. పెట్టి ఒరే లుచ్చా నా కొడక, మళ్ళీ నేను కూడా అదే అన్నాను కదరా, కేసులు పెట్టాలి కదా. ఇక్కడ నింబడి గంట వరకు వీళ్ళు డీజేలు పెట్టుకుని అరుస్తూ జై శ్రీరామ్ అని అరుస్తూ మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్ అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదరా. కేసులు ఎప్పుడు పెట్టారా? గొడవ మొత్తం అయిపోయిన తర్వాత కేసులు పెడతారా సాలే? వాళ్ళు అంతకుముందు రాళ్ళు, వాటర్ బాటిల్ ఎందుకు విసారు సాలే? చట్టాన్ని చేతులు తీసుకుని అవరా. మళ్ళా ఆ ఒక్క ఇసిరే ఘర్షణలో పోలీసులు కూడా కొట్టాడరా మీ మామూళ్ళు. ఈ దేశ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే నీ అన్నదమ్ములు పోలీసులు కూడా కొట్టారని కలిసి చెప్పాడరా లుచ్చా నా కొడక. చూస్తావా? చూపిస్తాను చూడరా లంజా కొడక. చూసావు కదరా లుచ్చా కొడక, కేసులు పెట్టినోడు ఇట్లా ఘర్షణ చేస్తాడరా, దాడులు చేస్తాడరా. అవరా లుచ్చా కొడక, కేసులు పెట్టి వాని పని వాడిని చేయాల, అవునా లేదా? కేసు పెట్టిన తర్వాత ఎవరు వచ్చి చేయాలి? అది పోలీసులు వచ్చి వాళ్ళని చదివిస్తారు, అన్న నుంచి పంపించేస్తారు కదరా సాలే.
అది కాకుండా సాలే వీడు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని రాళ్లతో దాడి చేసి అక్కడ హిందూ బంధువుల్ని మళ్ళా పోలీసులు కూడా కొట్టాడు రా లుచ్చా కొడక. పోలీసులు కొట్టింది చూసావని అడుగుతున్నావా? ఒరే కడప జిల్లా ఎస్పీ చెప్తే నమ్ముతావా? ఎవరా లుచ్చా కొడక, అది కూడా చూడరా. టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లల్ని వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం. అదే విధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. విన్నావు కదరా లుచ్చా కొడక, కడప జిల్లా ఎస్పీ చెప్తున్నాడు కదా, వాడు అక్కడ హిందువుల మీద దాడి చేసి ఇక్కడ పోలీసులు వచ్చంటే అక్కడ పోలీసులు ఉన్న బందోబస్తు ఉన్న పోలీసుల మీద కూడా దాడి చేశారని చెప్తున్నాడు రా లుచ్చా నా కొడక. ఇదిరా నీ అన్నదమ్ములు చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నవాళ్ళు నా కొడక. బూటు కాలుతో కొడతా నా కొడక నేను. అక్కడ ఈ యదవ పనులు ఎవడైతే చేస్తున్నాడో ఆ మస్జిద్ ముందు నుంచొని వాళ్ళందరినీ కొట్టి తరివేశారులే, అది వేరే విషయం. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. దీన్ని మెల్లిగా కొంతమంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బత్తాయిలు, ఈ మతోన్మాదులు, బత్తాయిలను ఎందుకు అంటున్నానంటే బేసిక్గా వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చేస్తారు కదా, అట్లా చదువుకొని వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మన జర్నలిజం చేసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడులే సాయి అని, ఇప్పటిదాకా మాట్లాడలా. సాయి గారు ఇప్పటిదాకా మీ గురించి మాట్లాడలేదు సార్, ఎందుకంటే ఎందుకులే చచ్చా దాని గురించి ఎందుకని మా వాళ్ళు అంటే నేను మిమ్మల్ని అనను అలా అని, కాకపోతే అట్లాంటి వాళ్ళ గురించి ఎందుకు మనకి, వాడు రోజు మొత్తం మీద 1 నిమిషం 2 నిమిషాలు ఒక డబ్బుల కోసం బతుకుతుంటాడు యూట్యూబ్ మీద, మనకు వద్దు అని చెప్పిన వాళ్ళు చెప్పిన నేను ఎప్పుడు మాట్లాడలేదు దాన్ని మీ గురించి, ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు కాదు, TV9లో మీరు చేసేవాళ్ళే బెజవాళ్ళు, అప్పుడు డబ్బులు తీసుకుంటే మాకు తెలియదులే దాని విషయం, ఆ డబ్బులు ఇది అని నాకు తెలియదు. కానీ అప్పుడు అవునా డబ్బులు తీసుకుని చేస్తున్నాడా, అవునా డబ్బుల కోసం చేస్తున్నాడా, మరి నువ్వెందుకోసం చేస్తున్నావురా ఒరే లుచ్చా కొడక, నువ్వు యూట్యూబ్లో వీడియోలు ఎందుకోసం చేస్తున్నావురా, డబ్బుల కోసం కాదా ఏమరా, నువ్వు డబ్బులు తీసుకోవట్లేదా, మళ్ళీ బ్రతకడానికి ఏం పని చేస్తున్నావురా నువ్వు ఒరే లుచ్చా కొడక, చెప్పరా మళ్ళా నువ్వు బ్రతకడానికి రోజు ఏం పని చేస్తున్నావు, ఈ పార్ట్ టైంలో దేశం కోసం ప్రజల కోసం వీడియోలు చేస్తున్నావా, చెప్పరా సాలే నువ్వు పార్ట్ టైంలో ఏం పని చేస్తున్నావురా, నువ్వు బ్రతకడానికి ఏం పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు నెలకి చెప్పు వేసాలి, అది కూడా చెప్పాలి కదరా, మళ్ళీ నువ్వు కూడా చేసేది డబ్బుల కోసమే కదరా పిచ్చి ముండా నా కొడక, ప్రతి ఒక్కడు చేసేది కూడా డబ్బుల కోసమే కదరా, ప్రతి ఒక్కడు కూడా చూసేది డబ్బుల కోసమే కదరా, ప్రతి ఒక్కడు చేసేది పొట్ట కోసం కదరా నా కొడక, నీ గుద్ద కోసం చేస్తున్నావు ఎట్లారా లుచ్చా నా కొడక. అప్పటి నుంచి తెలుసు సాయి గారు మీరు, అప్పటి నుంచి తెలుసు మీరు. అయితే ఇప్పుడు చూడండి జర్నలిస్టు సాయి గారు ఏమంటారంటే, సాయి గారు నమస్తే సార్, వెల్కమ్ టు ద లీగ్. జర్నలిస్ట్ సాయి గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. నువ్వు వచ్చావంటే వచ్చాడు చూసారా. ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఒక రోజుకు ఒక 30, 40, 50 వీడియోలు చేస్తుంటాడు, 1 నిమిషం వీడియోలు చేసి. నువ్వు చేయరా రోజుకి 30, 40 వీడియోలు, నువ్వు చేయి, ఏమి 30, 40 వీడియోలు చేస్తాను, నీకు కడుపు మంటలు వేసిందిరా సాలే, నువ్వు చేసుకోరా, ఏమి యూట్యూబ్ చెప్పిందే రోజుకు 30, 40 వీడియోలు చేయొద్దు అని, పిచ్చముండా కొడక. ఏమ్రా నీ జీవితం మొత్తం హిందువుల మీద ఏడవడమే అయిపోయింది కదరా నా కొడక, నువ్వు దొరకాలరా నా చేతికి నా ఉంది నా స్వామి రంగ, నీకు హిందువుల్ని అవమానించినందుకు నీవు క్షమాపణ అడిగావో సరే నా కొడక, హిందువులందరినీ బత్తాయిలు, పిల్ల బత్తాయిలు, పుచ్చ బత్తాయిలు, ముసలి బత్తాయిలు అనికేసి ఏమ్రా హీవాళ ఇచ్చి మాట్లాడిండవు, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు క్షమాపణ అడిగావు హిందువులకి, సరే లేదంటే నీకు ఉంది నా స్వామి రంగా, బైరీ నైశ్వర్యం నువ్వు నరేష్ గారికి ఎలా చేసాం కదా అలాగే వదలంరా నా కొడక నిన్ను. దాంట్లో అన్నిటికీ 500, 600, 1000, 500, 600, 1000 వస్తాయి. కానీ ఈ హిందూ మతాన్ని, హిందూయిజంని, హిందుత్వ ఐడియాలజీని, హిందుయిజం కూడా కాదులే,
మిగతా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు వీళ్ళందరూ హిందువులే కదా, మేమందరం మా కుటుంబాలన్నీ అక్కడి నుంచి కాదు, హిందూయిజం కాదు, హిందుత్వ ఐడియాలజీని మనసుల్లో చొప్పించే ప్రాసెస్లో భాగంగా జర్నలిజం చేస్తూ బ్రోకరిజం చేస్తున్నారని చాలామంది అంటున్నారు. సాయి గారు మీరు బ్రోకరిజం ఎందుకు చేస్తున్నారు అని మేము అంటామా? అనమాట్లా, తప్పది. నువ్వు చేసినది ఏంట్రా, నువ్వు కూడా బ్రోకరిజం చేస్తున్నావు కదా, నువ్వు నాస్తికుడు అన్నావు, ఏం చేయాలి నువ్వు? నీ నాస్తికుల గురించి కమ్యూనిస్ట్ గురించి మాట్లాడుకోవాలి, మళ్ళీ హిందువుల గురించి ముస్లిం గురించి క్రిస్టియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తున్నావు కూడా బ్రోకర్ పనే కదా, యాక్చువల్లీ మెయిన్ బ్రోకర్ కూడా నువ్వే. వేరే వాళ్ళు అంటావు నా కొడక. ఇప్పుడు చూడండి, ఈయన జర్నలిస్టు ఏం మాట్లాడతాడు ఒకసారి విందామా? విందాం. చెప్పండి సార్ సాయి గారు. చదివేస్తే ఉన్నమతి పోతుందనాలో, శాంతి అంటే హిందువులని అణచివేయడం మాత్రమే అనాలో తెలియదు. శాంతి అంటే హిందువుల్ని అణిచివేయటం. హిందువుల్ని ఎవరు అణిచివేశారు? ముందుకెళ్తే చెప్తాడేమో బ్రోకర్, అలా బ్రోకర్ అని అనకూడదు అని చెప్తున్నా. మళ్ళీ మిమ్మల్ని అంటారు అనుకుంటారు సాయి గారు, మిమ్మల్ని కాదులేండి, చెప్పండి. నా పక్కన కనబడుతున్నటువంటిది ఒక నోటీస్. సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాయిచోటులో ఇచ్చినటువంటిది. ఆ వ్యక్తి పేరు ఎందుకు బొక్క మాకు. రాయిచోటిలో జరుగుతున్న ఇష్యూ మీద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అక్కడ జరుగుతున్న ఒక వ్యక్తికి ఇచ్చాడంట పోలీస్ నోటీస్ అని చెప్పని ఫార్వర్డ్ కొట్టా. ముస్లింలకి హిందువులకి మధ్యన కొంత వివాదం ఉంది. ఈ వివాదం సందర్భంలో శాంతి చర్చల ద్వారా ఇద్దరి మధ్యన సమన్వయం ఏర్పాటు చేశాం. మంచిదేగా మరి మంచిది కాదని ఎవడన్నాడు రా? ఆయన మంచిది కాదన్నాడా? పిచ్చి ముండా కొడక. వెనక్కి పెట్టేశా. కానీ మొన్నటిసారి జరిగినటువంటి కార్యక్రమంతో ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణం కూడా నేను చెప్పాగా. నెక్స్ట్ ఈ సందర్భంలో మీరు మీ ఇంటి దగ్గర భజన పెట్టుకుంటున్నారని తెలిసింది. భజన సందర్భంగా మీ ఇంట్లోకే పరిమితం కండి. యాక్చువల్గా పోలీసు నోటీస్ ఎవరికైతే ఇచ్చారో అతను ఈ ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ అయిపోయి రాయచోట్లలో గొడవ అయిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలు గొడవ చేసుకున్న తర్వాత ఏదైతే డీజేలు గీజేలు వాళ్ళు కూడా కిందకి దిగి గొడవ పెట్టుకుని ఇవన్నీ జరిగినాయి కదా. జరిగిన తర్వాత పోలీసులు అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం చెప్పాను కదా, ఈ సంఘ పరివార శక్తులన్నీ ఏం చేస్తాయి అంటే మనుషుల్లో మత కలహాలు సృష్టిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్. ఓకే, వీళ్ళ గురించి మనం ఎందుకు ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం? అసలు వీళ్ళు ఎవరో బొక్కగాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి సంబంధం వీళ్ళకి అంటే, వీటన్నిటికీ కారణమైన నా అభిమానం అన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మేయర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులే, నేను అనట్లా. అతను ఈ మధ్య కొద్దిగా ఒక స్లోగన్ మొదలు పెట్టాడుగా, అప్పటి నుంచి మొదలైనవి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరిని అసలు ఎవరు దేకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఇలా మందిని ఎవరు దేకకపోయినా సరే ఇప్పుడు కొత్తగా ఈ పేర్లు ఎక్కువ మనకి వినపట్టడానికి కారణం ఇదిగో ఇట్లాంటి బ్రోకర్లు మాట్లాడుతుంది. బ్రోకర్ అంటే నిన్ను అనుకున్నావు, సాయన్న నిన్ను కాదులే. సో ఇప్పుడు సరేలే, ఓకే. ఇప్పుడు అతను ఇంట్లో ఏదో పూజ పెట్టుకున్నాడంట. ఇంత ఇన్స్టిగేట్ జరుగుతుంటే మళ్ళీ ఇంట్లో పూజ పెట్టుకున్నారంట. ఓకే, దానికి సంబంధించి మీరు మీ ఇంట్లో వాళ్ళతోనే ఉండండి, బయట వాళ్ళని పిలవద్దని చెప్పారంటే, ఇప్పుడు చూడండి జర్నలిస్ట్ బ్రోకర్ సాయి గారు ఏమంటారు చెప్పండి సార్. నమాజు సందర్భంలో ఇట్లాంటి భజన కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయని అక్కడ ఉన్నటువంటి పోలీస్ పికెట్కి సంబంధించిన మా సిబ్బంది చెప్తున్నారు. ఇద్దరి మధ్యన భజనకి రానియకండి, అదే భజనకి సంబంధించి బయట వాళ్ళని పెట్టుకోవద్దు, మీ ఇంటి వరకు పరిమితం కండి అన్నటువంటి. తప్పలేదుగా. బేసిక్ గా ఇద్దరి మధ్యన ఇంట్లో భజన పెట్టుకోవడానికి పర్మిషన్ కావాల్సి వస్తుందా? అంతేగా సాయి, పర్మిషన్ కావాల్సి వస్తుందా సాయి? అలా కాదు సాయి, గొడవలు జరిగినాయి కదా సాయి, పర్మిషన్ కావాల్సి వస్తుందా అంటావేంటి సాయి? నువ్వు సాయివా కసాయివా సాయి? పర్మిషన్ కావాల్సి వస్తుందా అంటావేంటి? పర్మిషన్ కావాలి, గొడవలు జరిగినాయి కదా సాయి. కసాయి హిందువులకి ముస్లింలకి గొడవలు జరిగినప్పుడు, అక్కడ రెండు వర్గాల మధ్యలో మత కలహాలు రేగినప్పుడు పర్మిషన్ కావాల్సి వస్తుంది సాయి. ఎందుకు సాయి ఈ గద్గద స్వరంతో మాట్లాడదాం ఎందుకు? బ్రోకర్ పనులు. అరే లుచ్చా కొడక, నీకు అంత సీన్ లేదు సాలే. ఒరే లుచ్చా కొడక, ఇప్పుడు అక్కడ ఘర్షణ జరిగావు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలని సరేరా. రేపొద్దని ఇప్పుడు ఏమన్నావు కదా, బీఎస్పీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని చెప్పావు కదా, సంఘ పరివార్ అని.
లంబడి కొడక. మరి రేపు పొద్దున మేము కూడా మైకులు పెట్టి అరుస్తున్నారు కదా, రోజుకి 5 సార్లు మైకులు పెట్టి అరిసి మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా హిందువుల్ని. వాళ్ళ పోయి మస్జిద్ కాడ గొడవలు చేస్తారా, మైక్ తీసుకేసి మీరు మస్జిద్లో అరుచుకోండి అని గొడవలు చేస్తాం. అప్పుడు ఏం చేస్తారా, మైకులు తీసి పడేసి వాళ్ళ మస్జిద్లోనే అరుచుకోవాలి నమాజు. అల్లాహు అక్బర్ అంటుకుంటూ 5 సార్లు అరుస్తారు, 10 సార్లు అరుస్తారు, 50 సార్లు అరుచుకుంటారు కదరా సాలే. మళ్ళీ నా కొడుకు రోజు 5 టైంలో మైక్ పెట్టి అరిసంటే మళ్ళీ ఇక్కడ మాకు ఇన్వెస్టిగేట్ అవ్వమా? మేము ఇక్కడ పూజలు ఇంట్లో చేసుకుంటుంటే మేము దేవుణ్ణి ఆరాధించుకుని పూజ చేసుకుంటాము, ఆ కొడుకు అల్లో అక్బర్ అంటుంటాడు. అంటే వాడు ఏమంటున్నాడు, అల్లానే దేవుడు ఎవరి దేవుడు దేవుడు మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు రా లుచ్చా కొడక, గాడిద కొడక, నువ్వు ఒక అబ్బక పుట్టింటే మరి దీని గురించి ఒక వీడియో చేసి మాట్లాడరా కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు, ఇదండి ఈరోజు వీడియో. ఈయన కొడుకు ఒక పెద్ద హిందూ దేశీ. ఈయన కొడుకుకి ఉంది, ఎప్పుడుందో తెలీదు, భార్యలు ఉంది. బైరి నరేష్ గారికి ఎలాగైతే పడ్డావో అలాగే వీనికి పడాలి. ఎందుకంటే వీడు హిందువుల్ని బత్తాయిలు, పిల్ల బత్తాయిలు, పుచ్చ బత్తాయిలు, ముసలి బత్తాయిలు అని అనంత శ్రీరామ్ గారు వీడియోలో హిందువుల్ని అవమానించాడు వీడు. ఈయన కొడుకు ఒకవేళ ఓపెన్గా యూట్యూబ్లో హిందువుల్ని అవమానించినందుకు నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతున్నానని వీడియోలు పెడితే మాత్రం వీడు బ్రతుకుతాడు. లేదా వీనికి బైరి నరేషన్కి ఎలాగైతే పూజ చేశామో వీనికి అలా పూజ చేయాల్సిందే హిందువులు, స్త్రీమూర్తులు మీరు కూడా, సరేనా? సో ప్రేక్షకులు, ఇలాంటి కుక్కలు, కమ్యూనిస్టు నాస్తిక కుక్కలు ఇక్కడ మన మధ్యనే, హిందూ ముస్లింల మధ్యనే గొడవలు అంటించే నా కొడుకులు వీళ్ళే. ఒకవేళ వీళ్ళు నాస్తికులు, కమ్యూనిస్టులు నా కొడుకులు మంచివాళ్ళే ఉంటే, ముస్లింల మీద ప్రేమనే ఉండింటే. సో ఈరోజు నాస్తికులు, కమ్యూనిస్టు దేశమైన చైనాలో ముస్లిం సోదరుల్ని నమాజ్ చేయనీయరు, గడ్డం పెంచుకొనియరు, మస్జిద్ కట్టుకొనియరు. అక్కడ ఉన్న మస్జిద్ను కూడా టాయిలెట్గా, బాత్రూమ్లుగా మార్చేశారు చైనా ఈ కమ్యూనిస్ట్ నాస్తిక కుక్కలు. ఈయన కొడుకులు ఇక్కడ భారతదేశంలో ఏదో ముస్లింలకు మంచివాళ్ళగా నటిస్తారనమాట. రేపొద్దున వీళ్ళు హవా ఎక్కువైనప్పుడు ముస్లింల మీద ఇప్పుడేం నాస్తికులు చైనాలో కమ్యూనిస్ట్ కుక్కలు ఏం చేస్తున్నారు కదా దాడి, ఈ నా కొడుకులు కూడా అదే చేస్తారు ముందు కదా. ఆలోచించండి, నా కొడుకులు నాస్తికులు ఎవరిని నమ్మరుడు, ముస్లింని నమ్మరు, క్రిస్టియన్ని నమ్మరు, హిందువుల్ని నమ్మరు. ఈ నా కొడుకు ఇక్కడ హిందువుల్ని టార్గెట్ చేసుకుని ముస్లింలని ఇచ్చేయాలని ఈ నా కొడుకు ప్లాను. సో అది జరగదు. కానీ ఇప్పుడు అందరూ ముస్లిం సోదరులు, హిందువులు అందరూ ఏకమయ్యే టైం వస్తుంది నా కొడుకులారా, మీకుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరు ముస్లిమ్స్ కాదు, అరబ్బీ దేశం ఉంటూ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే. ఒకవేళ వాళ్ళ అరబ్బీ దేశం వచ్చింటే వాళ్ళ పూర్వీకులు అందరూ ఇంట్లోనే అరబ్బీ భాషనే మాట్లాడేవాళ్ళు. ఎలాగైతే మనం ఆంధ్రాలో తెలుగు మాతృభాష ప్రతి ఒక్క ఇంట్లో తెలుగు మాట్లాడతాం కదా పిల్లలతో, పుట్టిన పిల్లలతో, అలాగా పూర్వీకులు వాళ్ళ పుట్టిన పిల్లలతో అరబ్బీ భాష మాట్లాడుకుంటే వస్తారు, నేర్చుంటారు. కానీ ఇక్కడ ఎవరికి అరబ్బీ భాష రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు వచ్చిన అక్బరు, సుల్తాను, ఈయన కొడుకులు వచ్చి దాడి చేసి బలవంతంగా కత్తి పెట్టి మతం మార్చిన వాళ్ళు. సో ఈ దేశం మొత్తం అందరూ గర్వాప్సి అయ్యి సనాతన ధర్మం ఒకటి మిగిలితే ఇలాంటి కుక్కల్ని రాజకీయ నాయకులు అని గేమ్ ఆడుతున్నారు. మతాల పేరు మీద రాజకీయ నాయకులకు పని కూడా అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు ఈ మతాలే వాళ్ళకి బిజినెస్, ఈ మతాలే వాళ్ళకి ప్లస్ పాయింట్. మతాలు లేకపోతే మన దేశంలో అందరూ గర్వాప్సి అయ్యి హిందువులు మారితే శాంతి స్వర్గంలో ఉంటుంది ఈ దేశం. తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎవడు గేమ్ ఆడడానికి లేనే లేదు. ఎవరైతే మన దేశానికి మంచి చేస్తాడో ఆ ప్రధానే ఉంటాడు కదా. ఇలాంటి నాస్తిక కమ్యూనిస్ట్ కుక్కల్ని చైనాకి తన్ని పారేద్దాం. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ వెంకట్, చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసి చెప్పండి, మనమంతా ఒక్కటే. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.